అసలు అనుకోకుండా నేనైతే ఇంకా ఫోన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లు అందరూ మంచిగా, నేనైతే మస్తున్నా, మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ రోజు మన వీడియోని అయితే తమ్లైన్ చేసి వచ్చి కాబట్టి మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఎప్పటి నుంచో అసలు అనుకోకుండా నేనైతే ఇంకా ఫోన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో ఏమైంది ఏంటి అని అయితే నేను వీడియో చెప్తా. ఫస్ట్ అయితే ఏం ఫోన్ అనేది అయితే చూపిస్తా. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి మర్చిపోకూరి. లైక్ చేయగానే హైప్ అనేది చేయడం వల్ల కొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. ఫోన్ చూపిస్తా. సో ఇదే ఫోను హోనర్ 70 5G ఫోను. సో ఫస్ట్ అయితే గ్యాలక్సీ తీసుకుందాం అనుకున్నా. వివో అవన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా. వివో అయితే నేను చాలాసార్లు యూజ్ చేసిన, అంత బాగానైతే లేదు. సో గ్యాలక్సీ అయితే బాగుంటుంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం అంత పెద్ద బడ్జెట్ అయితే కాదు కాబట్టి లో బడ్జెట్లోనైతే ఈ ఫోన్ తీసుకున్నా. సరే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇప్పుడు ఫోన్ తీసుకుంటా అని, ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇది క్వాలిటీ ఎట్లుంటుందో ఏమో తెలియదు. నాకు మెయిన్ ఏంటంటే కెమెరా క్వాలిటీ కావాలి. సో మనకు వీడియోస్కి ఇప్పుడు చాలామంది అంటున్నారు, అక్క ఫోన్ క్లారిటీ ఉంది, వీడియోస్ క్లారిటీ లేవు, క్లారిటీ ఉంటే ఖచ్చితంగా తీసొచ్చే అని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఏమనుకున్నా అంటే మన ఛానల్ ఎట్లాగో మానిటైజేషన్ అయింది కాబట్టి సో మా ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నా. కానీ అప్పటిదాకా నేను ఇట్లానే ఉంటే సో మన వీడియోస్ ముందుకు వెళ్ళవు. సో పేమెంట్ రాదు. సో వీడియోస్ మళ్ళీ స్టోరేజ్ క్లారిటీ ఒకటి మిస్ అయితే ఎట్లనో చేయొద్దు, కానీ స్టోరేజ్ ప్రాబ్లం ఉంది. సో ఒక వీడియోస్ షూట్ చేయగానే స్టోరేజ్. సో అందుకోసమే నేను ఈ మధ్య షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అసలు ఏది పెట్టట్లేదు. సో చేసిన వీడియోస్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దామన్నా సరే అవి గ్యాలరీలోకి రావట్లేదు. సో ఒక వీడియో ఇలా ఏదైనా చేద్దాము అని చెప్పి కెమెరా ఆన్ చేసేసరికి స్టోరేజ్ అవుతాను. ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ పోయి ఇంకా ఆపేసిన. సో ఈ ఫోన్ అయితే మా హస్బెండ్ తీసుకున్నారు ఎంత రిక్వెస్ట్ తోటి. సో హ్యాపీ నా కోసం, అంటే నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు సపోర్ట్ లేకుండా సరే కానీ మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఉంది. సో వీడియోస్ కోసం నాకు ఫోన్ కావాలి అని అడగగానే సో నాకు తీసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నా పాత ఫోన్ కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే నేను కొత్త ఫోన్లో వీడియో షూట్ చేస్తా. సో ఆ కెమెరాకి ఈ కెమెరాకి ఎంత డిఫరెంట్ ఉంది అనేది అయితే మీరే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది కూడా నా ఓల్డ్ ఫోన్లోనే, అందుకే ఎక్కువసేపు తీయట్లేదు. ఇప్పుడైతే ఈ ఫోన్లో తీస్తా. సో డిఫరెన్స్ అయితే మీరే చెప్పుర్రి. ఇప్పుడు నేను షూట్ చేస్తున్నది అయితే న్యూ ఫోన్లో. సో నా ఓల్డ్ ఫోన్ అయితే చూపిస్తా. సో ఇదే నా ఓల్డ్ ఫోను. సో ఇది వచ్చేసి రియల్మీ C53 ఫోను. సో స్టోరేజ్ మస్తు తక్కువ. స్టోరేజ్ మనకు వీడియోస్ మెయిన్ ఏంటంటే స్టోరేజ్. సో అయినా నేను వీడియోస్ ఎప్పుడు డిలీట్ చేస్తూ ఉంటా. సో యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే వెంటనే డిలీట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో తీయడానికి రావాలి కదా అని. ఇప్పుడు దాదాపు నేను ఈ ఫోన్ యూజ్ చేయబట్టి 3 years అవుతుంది. అయినా నా ఫోన్లో వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయి. అయినా కానీ స్టోరేజ్ ఫొటోస్ కూడా ఓన్లీ పిల్లల మెమరీస్ కోసమే ఉంచుకున్నా తప్ప ఇక అయినా సరే ఇట్లయితే కాదు. మనకు ఇప్పుడు ఎట్లాగో మన డాలర్స్ ఇంకా చాలా ఉండే డాలర్స్ అయ్యేటి. ఆల్రెడీ ఛానల్ మోనిటైజేషన్ అయ్యి కూడా దాదాపు 1 year అవడానికి వచ్చింది. పిన్ వచ్చి కూడా 7 months అట్లా అవుతుంది. రెవెన్యూ తక్కువ. సో షార్ట్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి చాలా తక్కువ వస్తుంది. ఇక నేనైతే ఒకటి డిసైడ్ అయినా, ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ చేయాలని చెప్పి. లాంగ్ వీడియోస్ చేయాలంటే మనకు మెయిన్ స్టోరేజ్. సో ఎక్కువ వీడియోస్ చేస్తాం కాబట్టి మనకు మెయిన్ మళ్ళీ ఫోన్ క్లారిటీ ఉండాలి. ఎంత దానిలో అన్నా సరే ఫోన్ క్లారిటీ లేదు, ఎవరైనా సరే వీడియో క్లారిటీ లేదు చూడాలి కదా. అట్లా అందుకోసమే కెమెరా క్వాలిటీ బాగుంటుందా ఈ కంపెనీ, మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారా ఫోన్ అనేది అయితే చెప్పుర్రి. ఇది కూడా ఓకే నడుస్తుంది, కానీ సో ఇప్పటి నుంచి అయితే ఇంకా మీరు అందరూ అంటారు కదా అక్క ఫోన్ క్లారిటీ, ఫస్ట్ క్లారిటీ. నేనైతే అసలు చాలాసార్లు చెప్పినా నా ఛానల్ నాకైతే ఎప్పుడు ఫస్ట్ నేను ఒక్కటే ఫిక్స్ అయిన మైండ్లో, ఎప్పుడైతే నాకు ఫస్ట్ పేమెంట్ వస్తుందో యూట్యూబ్ నుంచి అప్పుడే నేను కొత్త ఫోన్ తీసుకుంటా. సో నా ఫస్ట్ పేమెంట్తోనే తీసుకుంటా. అంత మనీ రాకపోయినా సరే అందులోకి కొన్ని కలిపి సో మా హస్బెండ్ అడిగినా సరే హెల్ప్ చేస్తాడు. అదే నాకు ఏం పేమెంట్ రాండి ఏం రాండి నేను నాకు ఇంత ఖర్చు పెట్టు అని అంటే సో ఎవరైనా కానీ మనకు అడగడానికి మంచిగా ఉండదు కదా. సో అందుకోసమే
నేను మస్తు ఆలోచించిన, కానీ అయినా అసలు తప్పలేదు. ఎప్పటికైనా రాదా, మాటైనా అయింది కదా అని ఒక చిన్న హోప్తో అయితే ఫోన్ తీసుకున్నా, ఓన్లీ వీడియోస్ కోసమే. తీసుకున్నా, కానీ ఇంకా మీ సపోర్ట్ ఎట్లుంటుందో ఇక మీ మీదనే డిపెండ్. సో ఇక మీ మీదనే డిపెండెడ్ అనుకోరి. అంటే నేను కష్టపడతా, నా వంతు నేను కష్టపడతా. ఇంకా మంచి మంచి కంటెంట్తో, మంచి మంచి వ్లాగ్స్తో, మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. సో ఇక మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ కూడా తీయాలి అనిపిస్తుంది. ఓకేనా? ఓల్డ్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా నేను అన్బాక్సింగ్ కూడా చేసిన. సో అదైతే ఈ వీడియో కింద లింక్ ఇస్తా, చూడండి. ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మీకు చెప్పుది సో ఎట్లాంటి కంటెంట్ చేయాలని. నేనైతే షార్ట్ వీడియోస్ తగ్గించి ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే సో షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ సో డాలర్స్ వస్తలేవు. సో అందుకోసమే లాంగ్ వీడియో చేయాలి అనుకుంటున్నా. సో మీరు అందరు సపోర్ట్ చేస్తే అది కూడా ఇంకా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫోన్ బాగుందా, క్లారిటీ బాగుందా అనేది. మీరు ఆల్రెడీ ఒక 2-3 షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన, నేను చూసే ఉంటారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా తీసుకుంటా అని. అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా తప్పదు కదా ఒక పని చేయాలంటే. అసలు యూట్యూబ్కి మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఖర్చు పెట్టకుండానే మనీ రావాలి అంటే రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అయితే అదే. ఖచ్చితంగా ట్రైపాడ్ అనేది ఒక కంపల్సరీ ఉండాలి. ఒక పర్సన్ సపోర్ట్ ఉంటే మనము ఏం లేకుండా ఏం కాదు. ఎవరు సపోర్ట్ లేక ఇప్పుడు నాలాగా ఒంటరిగా తీయాలి అని అంటే ఖచ్చితంగా ట్రైపాడ్ అవసరం. ఓ మైక్ అంటే అది తర్వాత తీసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఫోన్ అయితే కంపల్సరీ. సో ఇవి రెండు అయితే ఉండాలి. ఇంకా తర్వాత అనేది ఆ తర్వాత విషయం, మనకు సక్సెస్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. నేనైతే 3 ట్రైపాడ్స్ తీసుకునేటప్పుడు ఏమనుకున్నా అంటే నెక్స్ట్ సారి పేమెంట్ వచ్చిన తర్వాత తీసుకోవాలని అనుకున్నా, కానీ తప్పలేదు. సో ఇక అంతవరకే తీసుకోవాలని ఉందేమో. ఎన్నెన్నో మాట్లాడాలి అనుకున్నా, మా చిన్నోడు పడుకున్నాడు. సో వాడు నా మాటలు ఎన్ని లేస్తుండు, ఎప్పుడు లేస్తాడో ఏమో అని చెప్పి వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మంచి మంచి బ్లాగ్స్తో, మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా. సో మీరైతే కామెంట్ చేయండి. సో కుకింగ్ వీడియోసా, డైలీ రొటీన్ బ్లాగ్సా, సో లేకపోతే వేరే కంటెంటా చెప్తానే. సో ఇప్పుడు నేను తీసుకున్నా కదా హోనర్ 7 ఫోన్, 5G ఫోను. సో ఈ ఫోన్కి ప్రైస్ ఎంత ఉండొచ్చు, సో మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారు అనేది అయితే చెప్పుర్రి. సో క్వాలిటీ గురించి అయితే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. సో నేను రిప్లై ఇస్తా. సో ఫైనల్లీ ఇక మీరు అందరు ఎప్పుడెప్పటి నుంచో అడుగుతున్నది ఈ వచ్చిన డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఐఫోన్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మన బడ్జెట్ అంతా కాదు. సో మిడిల్ క్లాస్ మనకి ఏదైనా సరే ఒక్కదాని మీద పెట్టుబడి పెట్టాలంటే ఎట్లుంటుందో చెప్పలేము, ఆలోచించాలి. సో ఈ ఫోన్కి ఎంత ప్రైస్ పడవచ్చు చెప్పుర్రి. సో అది కరెక్టా కాదనేది నేను చెప్తా. మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా చెప్పుర్రి. సో ఇంతే, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో లాంగ్ వీడియో చేయాలా, షార్ట్ వీడియో చేయాలా అనేది చెప్పుర్రి. లాంగ్ వీడియోకి సపోర్ట్ చేస్తారా? మీరు అందరు సపోర్ట్ చేస్తా అంటే నేను మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.